జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు సంబంధించి తిరుమల వెళ్తానని చెప్పంటే ఎందుకు హిందూ సంఘాలు కానీ అధికార పార్టీ కానీ డిక్లరేషన్ ఇవ్వదని బయట తీసుకొచ్చారు. ఎందుకు ఇంకా రాష్ట్రంలో ఏ సమస్యలు అంటే ప్రతి డిక్లరేషన్ అనేది హాట్ టాపిక్గా మారింది. దీన్ని ఎలా స్పందిస్తారు కాంగ్రెస్ పార్టీ? సరే, ఏ సమస్యకు ఆ సమస్య, ఫ్లడ్సే, లడ్డే, కరువే, డిక్లరేషన్ సూపర్ సిక్సే, డిక్లరేషనే. డిక్లరేషన్కు సంబంధించి ఎందుకు డిక్లరేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి వెనకడిగేస్తానంటారు. అదే మరి ఇప్పుడు ఒక్కొక్క దేవాలయానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంత్రాలయం, రాఘవేంద్ర స్వామి, అక్కడ మనం మొగోళ్ళం పోతే చక్కా బనీని ఇప్పి లోపలి ఇవ్వాలి. ఒకసారి నేను పోతే ఇప్పమని చెప్తే నాకు కొంచెం ఇబ్బంది కలిగింది. అయినా వాళ్ళ సాంప్రదాయం ఇప్పిపోయాను. తర్వాత వచ్చేసి శబరిమల అయిపోతే లేడీస్ పోయేదానికి లేదు. అంటే తిరుమలలో కూడా మనం ప్యాంటుతో పోయేదానికి లే, పంచ కట్టుకొని పోవాలి. డిక్లరేషన్ వల్ల వస్తాం. హిందువులైనా కానీ, మీరు కానీ, నేను కానీ, హిందువులైనా కానీ పంచ కట్టుకొని పోవాలా. అలా వాళ్ళ సాంప్రదాయం పెట్టుకున్నారు అట్లా ఒక్కొక్క దేవాలయానికి. కాబట్టి ఆ సాంప్రదాయం ఇష్టమైతే పోదాం, ఇష్టం లేకుంటే పోకుండా ఉన్నాం. అదేవిధంగా డిక్లరేషన్కు సంబంధించి ఒక సాంప్రదాయం పెట్టారు. ఏమి అన్యమతస్థులు వాళ్ళు కూడా దేవుని దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఉంటే నాకు నా స్వామి మీద నమ్మకం ఉంది, అంతే కదా. నువ్వు నమ్మకం ఉండే కదా అడిగిపోయింది. మరి నమ్మకం ఉండి అడిగిపోయినాక సంతకం పెట్టడం ఏముంది? ఏదో నామోస. దేవుని దగ్గర వచ్చేసి శంకరదయాళ శర్మ పొర్రుదండాలు పెట్టినాడు. భారత రాష్ట్రపతిగా ఉండి పొర్రుదండాలు పెట్టినాడు. ఆయన నామోస. నీకు ఒక కాగితం మీద ఏపీజే అబ్దుల్ కలాం పెట్టాడు, సోనియా గాంధీ గారు పెట్టారు. అక్కడ సాంప్రదాయం వచ్చేసి, కాబట్టి దానికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరము జగన్మోహన్ రెడ్డి లేదు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి, నేను ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, గతంలో అడిగి ఉండకపోవచ్చు, కానీ గతంలో రూల్స్ అతిక్రమించాను, ఇప్పుడు అతిక్రమిస్తా అంటే కరెక్ట్ కాదు కదా. గతంలో అడగలేదు, ఇప్పుడు అడిగారు, ఆ రూల్ ఉంది. రూలు లేకుండా ఉంటే కొత్తగా పెడితే నీకు ఒక్కనికే జగన్మోహన్ రెడ్డికి ఒకనిగా పెట్టు, కొత్తగా ఇప్పుడు పెట్టింటే డెఫినెట్గా వచ్చేసి అది తప్పు. అది ఎన్నాళ్ళ ఉంటో ఉంది. అది నా మతం మానవత్వం అంటాడు జగన్. సరే, అందరూ చెప్పేది మానవత్వమే. కానీ ఇక్కడ కోడికత్తి కేసు సీన్లో, కోడికత్తి కేసు సీను 5 ఏళ్ల పాటు జైల్లో ఉంటే నువ్వు కోర్టుకు పోయి సాక్ష్యం చెప్పేదానికి పోలేదు. దీన్ని కూడా మానవత్వం అంటారా? అమరావతి రాజధాని మహిళలు, రైతులు వాళ్ళు వచ్చేసి దేవుని దగ్గరికి పోతే వాళ్ళను రవికెలు చంపి, చీరలు చంపి, బట్టలు చంపి, వాళ్ళ మీద కేసులు పెట్టి, దీన్ని కూడా మానవత్వం అంటారా? రఘురామకృష్ణరాజు మీ పార్టీ ఇచ్చినటువంటి ఎంపీని ఆయన రాజద్రోహం కేసు పెట్టి ఘోరంగా వచ్చేసి కాళ్ళ మీద కొట్టడం అనేది, దీన్ని కూడా మానవత్వమే అంటారా? లేదు వచ్చేసి మీ చిన్నాయన కేసులో ముద్దాయిలుగా ఉండే వాళ్ళకు వచ్చేసి రక్షణ కల్పించడం, సిబిఐని రాకుండా చేయడం అనేది, దీన్ని కూడా మానవత్వమే అంటారా? కాబట్టి మానవత్వం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఇది దయ్యాలు వేదాలు వల్లించినట్టు, గాడ్సే గాంధీజం గురించి మాట్లాడినట్టు, దుశ్శాసనుడు కీచకుడు ఈ యొక్క మహిళా సాధికారత గురించి మాట్లాడినట్టు ఉంటుంది. ఆయన దానవత్వం గురించి, రాక్షసత్వం గురించి ఆయన మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతానికి నేనే బ్రహ్మాండం గురించి చెప్పడం లేదు, కానీ ఖచ్చితంగా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీది. దానికి రీజన్స్, ఇది జాతీయ పార్టీకి ప్రాంతీయ అడ్వాంటేజ్ ఏమంటే ఒక రాష్ట్రంలో ఉండే ఎఫెక్ట్ ఇంకో రాష్ట్రంలో పడుతుంది. కాంగ్రెస్ పార్టీకి రేపు హర్యానాలో, జమ్మూ కాశ్మీరు, రేపు మహారాష్ట్ర, జార్ఖండ్ ఇటువంటి చోట్ల మంచి రిజల్ట్ వస్తే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. ఇది నెంబర్ 1. రెండవది, ఆంధ్రప్రదేశ్ సహజసిద్ధంగానే కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ కుటుంబానికి మొదటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా కంచుకోవటం. తర్వాత ఈ 2 ప్రభుత్వాల పాలన చూశారు. 2 ప్రాంతీయ పార్టీలు జగన్ పాలన చూస్తారు, చంద్రబాబు పాలన చూస్తారు, ఇప్పుడు చూస్తున్నారు. కేంద్రంలో బీజేపీ పాలన 10 ఏళ్ళు చూస్తారు, 5 ఏళ్ళు చూస్తారు. కాబట్టి న్యాచురల్గా ప్రజలు మార్పు కోరుకోవడం అనేది మానవుని సహజ లక్షణం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుందంటారు? 100% ఉంటుంది. భవిష్యత్తులో ఏమన్నా అసెంబ్లీలో అధ్యక్ష అనే పరిస్థితి వస్తుందా? నేను అధికారంలోకే వస్తుందంట. నేను అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, తమిళనాడు జయలలిత గొప్ప నాయకురాలు కదా, అసెంబ్లీ ఎమ్మెల్యేలను మొత్తం అందరినీ శాసించిన నాయకురాలు కదా. 96లో 91 నుండి 96 వరకు ఆవిడ ముఖ్యమంత్రి. 96లో ఆడ 234 ఎమ్మెల్యే సీట్లు. ఎన్ని వచ్చాయి? ఏడీఎంకేకు 4 వచ్చాయి. జయలలిత స్వయంగా ఆవిడే ఓడిపోయింది. ఏడీఎంకేకు 234కు 4 వచ్చాయి. ఆవిడ సొంతంగా ఓడిపోయింది 96లో. 2001లో
మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి రాజకీయాలు బండ్లు ఓడలు ఓడలు బండ్లు ఒక్క ఇష్యూ మీద అయిపోతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిందే. కాబట్టి మేము క్షేత్రస్థాయిలో చేసే కార్యక్రమాలు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క పెర్ఫార్మెన్సు, ఈ యొక్క రాష్ట్రంలో ఉండే కేంద్రంలో ఉండే ప్రభుత్వాల వైఫల్యాలు ఇవన్నీ కలిసి ఖచ్చితంగా గతంలో కూడా 10 ఏళ్ళు అధికారం లేని రోజులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 94 నుంచి 2004 వరకు కేంద్రంలో రాష్ట్రంలో లేదు కదా. కాకపోతే ఇప్పుడు 10 ఏళ్ళ బదులు 15 ఏళ్ళు. కాబట్టి మా యొక్క లక్ష్యం 3 లక్ష్యాలు. ఒకటి 2026లో స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు జరుగుతాయి. 2026 ఫిబ్రవరిలో మార్చిలో. ఆ ఎన్నికల్లో నిర్మాణాత్మక పాత్ర, క్రియాశీల పాత్ర పోషించే విధంగా సీట్లు గెలవడం. రెండవది వచ్చే సార్వత్రిక ఎన్నికలు 2029 ముందొస్తాయా, ఎప్పుడొచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, వైఎస్ షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం. ఇది రెండవది. మూడవది కేంద్రంలో లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడొచ్చినా సరే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడము, రాహుల్ గాంధీ గారి ప్రధాని కావడం. ఈ 3 లక్ష్యం పెట్టుకొని మేము వచ్చేసి క్షేత్రస్థాయి కార్యక్రమాలు చేస్తాం. మననే థాలీ బజావో అనే కార్యక్రమం పెట్టాం. అంటే సూపర్ సిక్స్ హామీలు ఫెయిల్ అయిపోయింది, మొద్దు నిద్ర నిద్రపోతుంది, కుంభకర్ణ నిద్ర నిద్రపోతుంది. ఆ నిద్ర నుండి లేపేదానికోసం థాలీ బజావో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. పేపర్లు, మీడియా హర్షించారు. మా కార్యకర్తలు చాలా ఉత్సాహంతో వాతావరణం వచ్చింది. మా కార్యక్రమాలు ఇంకా చూస్తారు వచ్చేసి. సార్, కాంగ్రెస్ పార్టీ పిసిసి రథసారథిగా వైఎస్ షర్మిల గారు వచ్చారు. షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపడింది అంటారా? ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు ఆవిడ వచ్చి ఎన్నాళ్ళైంది? జస్ట్ ఎన్నికల ముందే కదా, జస్ట్ ఎన్నికలకు ముందు వచ్చింది. అంటే షర్మిల గారు పార్టీ పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత సీనియర్లంతా పార్టీకి దూరం అవుతున్నారనేది ప్రతి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు పార్టీకి ఆఫీస్ కూడా రాని పరిస్థితి ఆవిడ వచ్చినప్పుడు. ఇప్పుడు మేమందరం సీనియర్స్ కదా, కొంతమంది వస్తారు, అందరి అవన్నీ ఉంటాయి. ప్రతిసారి వచ్చేసి ఇంట్లో ఒక వ్యక్తికి 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు సమానంగా ఉండవు. ఒక ఇంట్లో 5 మంది ఉంటే 5 మందిలో ఉంటాయి. కాబట్టి అన్ని పార్టీలు ఇప్పుడు వచ్చేసి ఎంతమంది జగన్ పార్టీ నుండి ఆ పక్కే పోతున్నారు. జగన్ వీరుడు సూడు విక్రమార్కుడు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేసి టీడీపీలో కొందరు, జనసేన కొంచెం చెప్తున్నారు. అదేవిధంగా టీడీపీని నెత్తిన పెట్టుకున్న వాళ్ళు వచ్చేసి బ్రహ్మాండంగా వాదించిన వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మన కార్పొరేషన్ చైర్మన్స్ అయినాక వాళ్ళు వచ్చేసి. కాబట్టి ఇవి రాజకీయ పార్టీలు ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, అక్క చెమ్మల మధ్య వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్నవి వస్తుంటాయి. ఇప్పుడు నేను సీనియర్ కాదా, రఘువీరారెడ్డి సీనియర్ కాదా, కేవీపీ సీనియర్ కాదా, పల్లంరాజు సీనియర్ కాదా, జేడీ శీలం సీనియర్ కాదా, మేమందరం సీనియర్స్మే కదా. కాబట్టి మేము పూర్తి సహకారం అందిస్తాము, మిగతా వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా మా లక్ష్యం కూడా చెప్పేది కదా, షర్మిలమ్మ ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. 2029కి ఎప్పుడైనా జరగని 2020 ఎన్నికలకి షర్మిల గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, షర్మిల ముఖ్యమంత్రి కావడం అనేది మా లక్ష్యము. పక్కా